నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఆధునిక రాజకీయాల్లో దూరదృష్టి కలిగినటువంటి అపర చాణక్యుడు, అనంతర సాధ్యుడు చంద్రబాబు నాయుడు. సరే, ఆయన రాజకీయ సైద్ధాంతిక విధానాలు, ఇతర పద్ధతుల్ని మనం తీసి పక్కన పెడితే, రాజకీయాల్లో ప్రతికూలతను సానుకూలంగా మలుచుకునేటువంటి నాయకుడు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే వాటిని ఎలాగా సానుకూల రీతిలో ప్రజలకి వివరించి చెప్పాలనే విషయంలో దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి విధానంపై అనేక విమర్శలు ఉన్నప్పటికీ, నేను పదే చెప్పిన అనితర సాధ్యుడు పుస్తకంలో కూడా చాలా వివరించి కూడా చెప్పాను. చంద్రబాబు రాజకీయ పరిధిలో మాత్రమే తన బలాన్ని నిరూపించుకొని దాసరి లక్ష్మీ పార్వతి అలియాస్ వీరగంధం లక్ష్మీ పార్వతి అలియాస్ నందమూరి లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారిని చేతిలో పెట్టుకుని ఆటలాడిస్తూ ప్రజా వ్యతిరేకతకు గురైనటువంటి క్రమంలో ప్రజల నాడిని గమనించి ఎన్టీ రామారావుని పక్కన పెట్టి మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు పొంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది రాజకీయ ఎత్తుగడల్లో వ్యూహం మాత్రమే. ఎందుకంటే ఖచ్చితంగా అప్పటికి 10 సంవత్సరాలకు ముందు నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజలు ఆ ఘటనని అంగీకరించలేదు. నెల తిరగకుండానే భాస్కర్ రావుని గద్దె నుంచి దించి మళ్ళా అధికారంలోకి రామారావుని తీసుకొచ్చారు. మరి చంద్రబాబు గారి సమయంలో ఎందుకు జరగలేదంటే, ప్రజలు పాలనా వ్యవస్థలో చోటు చేసుకుంటున్నటువంటి అంశాలను గ్రహించి రామారావు స్థానంలో చంద్రబాబు ఉండాలి అనేటువంటి ఆలోచనకి వచ్చారు. ఆ రకంగా ప్రజల్లో అవగాహన కలిగించడంలో చంద్రబాబు సక్సెస్ కావటం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతలు నిర్వహించి 30 సంవత్సరాలు అయింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, అత్యధిక కాలం ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు తెలంగాణ లేని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయనకి